నమస్తే మిత్రులారా, మనమైతే ఈరోజు నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి తాడూరు సిర్సవాడ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి అడవిడి నడుస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అయితే సర్పంచ్ అభ్యర్థిగా అయితే ఈరోజు పర్వతమ్మ గారిని అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నిలబెట్టడం జరిగింది. అసలు మీకు ఎందుకు ఓటేయాలి అని కొన్ని విషయాలు కూడా మన పర్వతమ్మ మేడం నమస్తే మేడం వాస్తవంగా చెప్పండి. ఎందుకంటే ఈరోజు మీరు గడప గడపకి వెళ్తారు కదా మన గ్రామంలో కూడా సిర్సవాడ గ్రామం, అంటే ప్రజలు ఏం చెప్తారు మీ దగ్గర? మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తారు, మీరైతే మంచిగా సేవ చేస్తారు ఊరికి అని చెప్పి చెప్తారు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు భయపడకండి, మీకైతే ఓటేస్తాం, మీరు ముందు పైసలు అన్నీ అదనం వస్తుంది కానీ మేము మాకు ఏ వద్దు, మాకు పని కావాలి, మీ వల్ల మాకు పని జరుగుతుంది, మీ మీద మేము మీరు ఏదంటే భయపడకుండా ఉండండి, మీకు ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని చెప్పి ఆమె ఒక విషయం చెప్పండి సార్. ఒకటి వాస్తవంగా ఈరోజు అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించినందుకు మనము గెలిస్తే మనకు దాదాపు స్పీడ్గా పనులు అవుతాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యే పని 3 సంవత్సరాలే కంప్లీట్ అవుతుంది. దానివల్ల ఊరు అభివృద్ధి చెందుతుంది. ఊళ్ళో మేముగా చెబుతున్నాము, ఎక్కడైనా ఎక్కడ సీసీ రోడ్డు కానీ వీధి లైట్లు లేనికలు కానీ కరెంట్ లేనికలు కానీ అవన్నీ చేపిస్తామని చెప్తున్నాం. ప్రజలకు హామీస్తాము, మీరు భయపడకని చెప్తున్నాం. కొందరు భయపెడుతారు, భయపెట్టిన కూడా భయపడకని చెప్పినాం. వాళ్ళు ఏ విధంగానైనా మీకు ఇబ్బంది పెడతారు అని చెప్పి అంటే ఆ ఇబ్బంది ఏం కాదు, మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి నేను చెప్తున్నాను. వాళ్ళు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరే గెలవాలి, మీరే ఉండాలని చెప్పి వాళ్ళని ఇప్పుడు వాళ్ళకు ఇంతకుముందు వచ్చినాయి కాబట్టి ఇంకా ఊరిగా వచ్చేది ఉంది. ఇప్పుడు మన కాంగ్రెస్ తరఫున ఇప్పుడు మన ఎమ్మెల్యే నిర్ణయించిన అభ్యర్థి గెలిస్తేనే వాళ్ళ కొరకు మన ఊరి కొరకు ఇంకా ఎక్కువ వస్తాయి, ఇల్లు ఇంకా చేపిస్తామని చెప్పి చెప్తున్నాం. ఇంకోటి వాగుపై బ్రిడ్జి కూడా ఏర్పాటు చేస్తున్నాం, అది మంజూరైంది, టెండర్ పోయినది. ఆ టెండర్ అయినా కూడా సర్పంచ్ ఎలక్షన్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది. ఊరికి అన్ని మంచి పనులు జరుగుతాయి ఇప్పుడే అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇంకొక విషయం ఇప్పుడు మన తాడూరు గ్రామ ప్రజలందరికీ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఏమైనా చెప్పదలుచుకున్నావా? అధికారికంగా ఇప్పుడు పార్టీ తరఫున ఉన్నాం కాబట్టి అధికారికంగా మేము గెలవాలి, మేమే మంచి పనులు చేస్తాము, మాకు ఎలాంటి ఇబ్బంది మీకు పెట్టమని చెప్పి చెప్పుకుంటున్నాము. దానివల్ల ఏదైనా అని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా వస్తాయని మేము అండగా ఉంటాం చెప్తున్నాము. విషయం ప్రజలు వాళ్ళ తరపున ఉన్నది ఒకరికొకరు చెప్పుకుంటారు కాబట్టి దానివల్ల గెలిచామని చెప్పి గట్టిగా చెప్తున్నాం.